कर्तव्यं दैवमाधिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमाधिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामी निःसृत जनप्रिय दानशीले श्री वेंकटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामी निःसृत जनप्रिय दानशीले श्री वेंकटेश దేవుని లీలలు ఈ అంత విచిత్రంగా ఉంటాయో. మీ అమ్మ నాన్నని దూరం చేశాడు. ఒకనాడు లక్షాధికారి బిడ్డలైన మీరు ఈనాటికి ఇలా ఇన్ని పూజలు చేస్తున్న మీకు కష్టాలు ఎందుకు కనిపిస్తున్నారో. ఏమని చేస్తాం తాతయ్య, మా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. అలా సరిపెట్టుకోలేకపోతే మానవ జీవితాలు మట్టిపాలు. ఎందుకో నాకు అనిపిస్తుంటాను. కొందరు కిరాతకులు చేసే అగత్యాలు దేవుడు చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతారు. వాళ్ళ పాపాలు పండాలనేమో. తాతయ్య, ఎవరి జీవితాలు ఎలా మరుపు తిరుగుతాయో, దొరల కింద పోయి ఏ గొంతులో పడతాయో, ఏ సడుగుండులో పడతాయో ఎవరు తెలుసు తాతయ్య. అంతేనమ్మా, అంతే. తెలియదు కానీ భగవంతుడు కాదని నమ్మకం ఇంకా గతంలో అమ్మా తొందరగా వెళ్ళాడు. మా ఆయన దగ్గరికి వెళ్ళాడు తాతయ్య. కోసమేగా తాతయ్య, నాకు తెలుసమ్మా. అన్నీ పోగా మిగిలిన ఈ ఇల్లుగా దీన్ని చూసాను మీ మామయ్య తప్పిస్తానమ్మా. పోనీలే తాతయ్య, ఎవరు ఊరికి ఎవరుగా నాన్న అప్పులు చేశారు. అప్పులు తీర్చడానికి మావి మా పొలం అంతా అమ్మి వేశారు. మా దగ్గర ఏమీ లేకపోయినా నన్ను అన్నయ్యని మామయ్య మీరు పెంచి పెద్ద చేశారు. మీరే మాకు కనిపించే దేవుడు తాతయ్య. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు తాతయ్య. ఏదో నాకు ఎలాంటి వేదంతో అలవాటు అయ్యింది. ఈ తాతయ్య లేకపోతే మీ అన్న చెల్లెలు ఇద్దరు ఏనాడో మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయేవారని మీకే లక్షాధికారులైన మీరు పికారులు అయ్యారు. భిక్షాధికారులైన మేము లక్షాధికారులు అయ్యాం. ఇదంతా అన్నయ్య వచ్చాడు. బాబు, వెళ్ళిన పని ఏమైంది? దరిద్ర దేవత నాతో పందెం వేసి తనే గెలిచారని నన్ను చూస్తూ వెక్కిరిస్తూ ఇదిగా అనుకుంటుంది కాదు. అన్నయ్య, ఏమిటి నువ్వు అనేది? మామయ్య డబ్బులు కూడా అన్నాడు. అన్నయ్య, అసలు ఏమన్నారా? ఇంటి కింద ఇచ్చిన డబ్బే సరిపోయిందట. బాబు, అన్నయ్య, అవునమ్మా, నీ నా చదువులు వడ్డీరా ఖర్చంతా లెక్కకు వడ్డీతో సహా ఈ రోజుకి 10 లక్షల రూపాయలు మనం బాకీ ఉన్నాం. తాతయ్య, ఈ డబ్బంతా ఈ నెలాఖరులో ఇచ్చేటప్పుడు తాతయ్య, ఊరుకోమ్మా, ఊరుకో. రాదా నువ్వు వెంటనే కాదు చేసేయాలంట. ఎందుకో తెలుసా,
మామయ్య కూలి నాట్యం పెట్టుకోవడానికి ఏం దొరకలేదు. అన్నయ్య ఆ మాట మామయ్య అన్నాడా? అవునమ్మా. అయినా తమ్మిడి సంపాదన లేని మనకు డబ్బు ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? తాతయ్య మీరు మమ్మల్ని డిగ్రీ దాకా చదివించారు. దానికి ఖర్చే తప్ప ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు. పోనీ ఏ కూలి పని చేద్దామన్నా చేతకానికి ఇది కల్పించిన ఈ చదువులు మా మమ్మల్ని ఎందుకు చెప్పించాడు తాతయ్య? ఎందుకు చెప్పించాడు బాబు? అన్నయ్య ఉద్యోగమా రాదు, కూలి పని నేను చేయలేదు. ఇక నా గతి ఏమిటి తాతయ్య? నేను ఎలా ఉన్నా నాకు బాధ లేదు తాతయ్య. నా బాధ నా బంగారు తల్లి, నా చెల్లెలి భవిష్యత్తు కోసం నా చెల్లెలి భవిష్యత్తు కోసం అలా ఆధారపడకూడదు బాబు. లేమిని గురించి భయపడను కూడదు. అమ్మా రాధా, నీ గురించి ఆ జాతి నీ విడుదల కావాలి. నీ ఇంట ఇల్లు తోట పూయాలి. ఆ తారకం నీ మెడలో హారాలు కావాలి. ఇలా ఎన్నెన్నో కళలు కన్నాను. కానీ తినటానికి పక్కడి మెతుకులు కూడా దొరికిన దౌర్భాగ్యం తెలుసుకోలేదు. పూలు అయ్యావమ్మా. అన్నయ్య బాబు తాతయ్య, ఇక నా చెల్లెలకు ఏ లోటు రాను. ఈ రోజు నుంచే కష్టపడి కూలి పని చేస్తాను. అమ్మ రాదా, నేను నా కంటి పాపలా కాపాడుకుంటాను. అమ్మ రాదా, ఈ అన్నయ్య నిన్ను పోషించలేదు. అన్నీ ఉండి కూడా మీకే మాత్రం సహాయం చెయ్యలేని ఈ తాతయ్య ఇంకా ఎందుకు బ్రతుకుతున్నాడు? తాతయ్య ఏమిటా మాటలు? ఎవరు కర్మకి ఎవరు కష్టం చెప్పండి. తాతయ్య, మీరు నిండు నూరేళ్ళు హాయిగా చల్లగా జీవించాలి. ఎందుకు బాబు మీలాంటి మంచి మనుషులు బాధపడుతుంటే చూడటానిక లేక నేనేమీ సహాయం చెయ్యలేకపోతున్నానే అని నాలో నేనే తాతయ్య, మమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీరు లేకుండా మేము మాత్రం ఎలా బ్రతుకుతామంటున్నారు బాబు? తాతయ్య, నా తల్లిదండ్రులు ఒక చిన్న పొరపాటు చేశారు. అన్నయ్య సుందరం, అదే ఆ పేరే, అది కాకుండా నా పేరు దేవుడు అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్నయ్య చాలా బాగుంటుంది. బాబు, చదువుకున్న వాడిని అలా అదే పడకూడదు బాబు. మేమిని గురించి భయపడను కూడా. చదువుకున్నాను కనుకనే దరిద్రం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో చూడడానికి వెళ్ళబోయే ముందు బాధపడుతున్నారే కానీ భయపడడం లేదు తాతయ్య. భగవంతుడు ఉన్నాడు బాబు, మీకు మంచి రోజులు వస్తాయి. అమ్మారా కాస్త మంచిగా పెంచిపెట్టమ్మా. అలాగే తాతయ్య. బాధపడడం మానుకోవాలి బాబు. అలవాటు అయ్యేంత వరకు కాస్త కష్టమే కదా తాతయ్య. సుందరం, నిన్నొక మాట అడుగుతాను చెప్పరా? ఏమి తాతయ్య, నీవు ఏనాడైనా రాధ మనసు కష్టపెట్టావురా? లేదు తాతయ్య, లేదు. ఇప్పటి వరకు నీవు చేసిందేమిటి? నీవు మాట్లాడింది ఇలాంటి విషయాలు దానితో చెప్పి దానిని ఏడిపించేది. నీవు బాధపడుతుంటే రాధ మనసు విలువెల్లాడుతుందని తెలియదా? పొరపాటు నా చెల్లెలు కంట నీరు పెడితే చూడలేదు చూడలేదు. మీదట తనకు ఏ బాధ తెలియదు తాతయ్య. నా చెల్లెలు ఎప్పుడు కలకలలాడుతూ నవ్వుతూ హాయిగా చూపించారు. ఆ నవ్వే నా బాధలకు అమృతం కావాలి.
బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. నాకు బాగా అవుతాను. అత్తవారింట్లో నా రాత అడుగు పెడితే దీపం కూడా అవసరం లేదు. దీపం కూడా అవసరం లేదు. సరే, ఐఎమ్ వెరీ గుడ్. ఉండటానికి గూడు, బ్రతకడానికి కూర్పని చూసుకోవాలి. వద్దు బాబు, నేను ఎలాగైనా మీ మామయ్యతో చెప్పి ఆ మాట అన్నారు అంతే చాలు. ఇది ఏమి చెప్పవద్దు. నా మీద కూడా మీకు కోపం వచ్చిందా సుందరం? ఈ సుందరానికి ఎవ్వరి మీద కోపం ఉండదు. నాకు ఇస్తావు కదా చేసేయాలి. ఈ సామాన్ చేద్దామా? అలాగే అన్నయ్య. వెళ్ళి బ్రతకడానికి ఏదో అలాగే ఇల్లు కూడా చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి రాదా, నీ సంతోషమే వాడికి సగం బలమమ్మ. అవును తాతయ్య, బాధను ఎంత దాచుకోవాలనుకున్నా బయట పడుతూనే ఉంటుంది. ఆ బాధంతా నీ మనసులోనే కాచుకుంటుంది, వాడికి కనిపించదు. ఎంతటి బాధనైనా మీ ఆడవారు భరిస్తారు. అందుకే ఆడదంటే ఆదిశక్తి అన్నారు. నిజమే తాతయ్య, మా అన్నయ్య నీకు కష్టపెట్టాను. తన సంతోషమే నా సంతోషంగా చూసుకుంటాను. ఇదే నేను వీళ్ళకు చేయగలిగిన సహాయం. ఆపై నీదే కాదు, ఏం చేస్తావు, ఎలా కాపాడుతావు అంతా నీ దయ.